గోపి అంటే మీకు ఇష్టం లేకపోవచ్చు, కానీ సృజన ప్రేమించింది కదా. పెళ్లి జరుగుతుంది అని ఆనందంగా వాళ్ళు తొందరపడి ముందే కలిసి ఉండొచ్చు. ఇప్పుడు గోపి ప్రతిరూపం తన కడుపులో పెరుగుతుంది. ఎంత కాదనుకున్నా ఆడదానికి కడుపులో పెరుగుతున్న రూపం మీద ప్రాణం ఉంటుంది. చూడుతారా, సృజనని హాస్పిటల్కి ఎందుకు తీసుకెళ్లానో ఆ విషయాన్ని నీకు కూడా చెప్పాను. కానీ తను ఎదురు తిరిగింది. అప్పుడే నేను ఆగిపోయాను. ఇప్పుడు తను ఇంట్లోనే ఉంది కదా, మళ్ళీ ఆ సంగతి నువ్వెందుకు మాట్లాడుతున్నావు? సార్, అక్కడ జరగలేదు కాబట్టి ఇక్కడ వసుదని ఆ పని మీరు చేయమని చెప్పారు కదా. ఏంటి, వసుదకి నేను చెప్పానా? నేనేం చెప్పాను? మీరేమి చెప్పకపోతే వసుధ సృజనకి మూలికల మందు పాలల్లో ఎందుకు కల్పిస్తుంది? ఏంటి వసుదా, తారా నా మీద నిందలేస్తుంటే నువ్వు మౌనంగా ఉన్నావేంటి? సార్, అది సార్, చూడు వసుదా, తప్పించుకోవాలని మాత్రం చూడకు. నువ్వు మూలికల పొడి కలిపావు అన్నది నిజం. ఇందులో ఎలాంటి మార్పు లేదు. నీ చేతిలో ఉన్నదే చెప్తుంది నువ్వు కలిపావు అని. నిజం చెప్పు వసుదా, లేదంటే... నిజం చెప్తానండి. మీరు నాతో ఏం చెప్పలేదు, కానీ మీరు హాస్పిటల్లో నిర్ణయం తీసుకున్నాక సృజన ఎదురు తిరిగింది. ఆ విషయంలో మీరు చాలా బాధపడుతున్నారు కదా. అందుకే మీకెవ్వరికీ చెప్పకుండా నేనే సొంతగా ఆలోచించి ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను. అసలు నీకు బుద్ధుందా? నువ్వు ఆడదానివేనా? ఇలా చేస్తే సృజన ఎంత బాధపడుతుందో ఆలోచించవా? నేను ఆదిత్య గారి బాధను చూస్తున్నాను. ఈ పని చేస్తే ఆయన సంతోషిస్తారేమో అని అనుకున్నాను. అందుకే స్వతంత్రంగా ఈ పని చేశాను. నన్ను క్షమించండి సార్. మీ అనుమతి లేకుండా ఈ పని చేసినందుకు నాది తప్పే. ఈ ఒక్క తప్పు కాయండి, ఇంకెప్పుడు ఇలాంటి పని చేయను. చూడు వసుదా, నువ్వు ఇంటి విషయాలన్నీ దగ్గరుండి పట్టించుకుంటూ మా గురించి ఎంతగానో ఆలోచిస్తున్నావు అనుకున్నాను. ప్రతి విషయంలోనూ మంచి మంచి సలహాలు ఇస్తూ ఉంటే నువ్వు ఎంతో మంచిదానం అనుకున్నాను. కానీ నా కూతురి విషయంలో నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకుంటావని అస్సలు ఊహించలేకపోయాను. నేను తనకి అబార్షన్ చేయించాలనుకున్నాను, అందులో ఎలాంటి డౌట్ లేదు. కానీ ఒక్కసారి నా కూతురు కాదు అన్నాక నేను నా మనసుని మార్చుకున్నాను. కనీసం నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం నీ తప్పు. చెప్పాను కదండి, బుద్ధి తక్కువ ఈ పని చేశాను. ఇదిగోండి లెంపలు వేసుకుంటున్నాను. ఇంకెప్పుడు ఇలాంటి తెలివి తక్కువ పని చేయకు. వెళ్ళా. చూడు, ఇంకోసారి ఇలాంటి ప్రయత్నం చేశావు అంటే నీ గురించి సృజనకి చెప్పాల్సి ఉంటుంది. అప్పుడు ఈ ఇంట్లో నీకు స్థానం ఉండదు. వెళ్ళు. సార్, వస్తాను సార్. ఏంటి వసుదా, నువ్వు నాకేం చెప్పావు? ఏం జరిగింది? అదే అల్లుడు, ఆ మూలికలు పాలల్లో కలిపిస్తే వాసన రాదు కదా, సృజన తాగేస్తుందని అనుకున్నాను. కానీ ఆ తార వాసన పసిగట్టేస్తుందని నేను ఊహించలేకపోయాను. నువ్వే చెప్పావు కదా, ఇది అడవుల్లో తిరిగే వాళ్ళకి తప్ప దీని గురించి ఎవరికీ తెలియదని. మరి తార ఎలా కనిపెట్టింది? ఈ వసుదే మనకు అబద్ధం చెప్పిందేమో బాబాయ్. అలాని మనం ఎందుకు అనుకోకూడదు? అల్లుడు, నేను మీతో అబద్ధం ఎందుకు చెప్తాను? అది
ఎటువంటి పరిస్థితుల్లోనూ జరగదు. నిజంగానే అది అడవుల్లో తిరిగే వాళ్ళకు తప్ప బయట వాళ్ళకి తెలిసే అవకాశమే లేదు. అందుకే కదా నేనంత ధైర్యంగా చెప్పాను, అంత దూరం నుంచి ఆ మూలికల్ని రప్పించాను. ఇక్కడ ఇన్ని మాటలు బాగానే చెప్తున్నావు కానీ అక్కడ పని జరగలేదు కదా. అందుకే అబ్బాయికి కోపం వచ్చింది, నీ మీద డౌట్ వచ్చింది. మోహన్, అసలే అల్లుడు కోపంలో ఉన్నాడు. నీ మాటలతో నువ్వు మరింత రెచ్చగొట్టుకో. సర్లే, ఒక ప్రయత్నం చేయాలి అనుకున్నాం. ఆ ప్రయత్నం ఫెయిల్ అయింది. దాందే ఉంది, ఇంకో రకంగా ఇంకో ప్రయత్నం చేస్తానులే. నా సృజనని నేను దగ్గర చేసుకుంటాను. తన కడుపులో పెరుగుతున్న గోపి రూపాన్ని ఏదో రకంగా దూరం చేస్తాను. థ్యాంక్స్ అల్లుడు. నువ్వు ఎక్కడ ఏమంటావో అని భయంతో వణికిపోయాను. ఇక్కడ మనం ముగ్గురం ఒకటే కాబట్టి బాబు 2 దెబ్బలు కొట్టినా 4 తిట్లు తిట్టినా గదిలో మనం మౌనంగా భరిస్తాం, తర్వాత కలిసే ఉంటాం. కానీ తారకి ఇలాంటి అనుమానం వచ్చింది అంటే ఎందుకు అన్నది మాత్రం అంత తేలిగ్గా తీసుకోకూడదు. ముందు దాని గురించి ఆలోచించండి. అదే ఆలోచిస్తున్నాను. సిటీలో ఉన్న ఈ తారకి అడవుల్లో దొరికే మూలికల వాసన గురించి ఎలా తెలిసిందా అని నాకు అనుమానంగానే ఉంది. అనుమానాన్ని మనసులో దాచుకుంటే అది భయంగా మారి మనల్ని ముంచేస్తుంది. వచ్చిన అనుమానాన్ని ఎంక్వైరీ చేసి తెలుసుకుంటే నిజాలు బయటకొస్తాయి. ముందు ఆ పంచుడు. బాబాయ్, అబ్బాయ్ నువ్వెక్కడికి? వెళ్ళమన్నది వసుదని. నువ్వు మందు కలుపు. నాకింకా కిక్కెక్కలేదు. కిక్కెక్కే వరకు తాగుతూనే ఉంటా. దా బాబాయ్, కూర్చో. రాత్రంతా నువ్వు తాగుతూ ఉంటే నాకు ఈ రాత్రి జాగారమే. సృజనని నేను హాస్పిటల్ తీసుకొచ్చింది తనకి చెకప్ చేయించడానికి కాదు, అబార్షన్ చేయించడానికి. నా కడుపులో ఉన్న ప్రాణం పోవడానికి మాత్రం నేను ఒప్పుకోను. ఇది నేను మీకు చెప్తున్న మాట కాదు, ఇస్తున్న వార్నింగ్. ఆ విషయంలో మీరు చాలా బాధపడుతున్నారు కదా. అందుకే మీకెవ్వరికీ చెప్పకుండా నేనే సొంతగా ఆలోచించి ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను. సృజన కడుపులో పెరుగుతున్న గోపి రూపాన్ని తీసేయాలని అక్కడ కుట్ర జరుగుతోంది. కానీ సృజన మాత్రం ఎంతో మమకారంతో తన బిడ్డని మొయ్యాలి అనుకుంటుంది. ఎలాగైనా సరే గోపి రూపాన్ని నేను కాపాడాలి. సృజనకి డెలివరీ అయ్యే వరకు తనని కంటికి రెప్పలాగా చూసుకోవాలి. కడుపులో ఉన్న బిడ్డకి ఎలాంటి గండం రాకుండా నేనే జాగ్రత్త తీసుకోవాలి. సార్, గుడ్ మార్నింగ్ సార్. ఏంటి తారా, నువ్వు ఇంకా ఆఫీస్కి వెళ్ళలేదా? ఇక్కడికి వచ్చావు? మీతో ఒక విషయం మాట్లాడాలని వచ్చాను సార్. నేను ఈరోజు ఆఫీస్కి వెళ్ళట్లేదు. నేను సృజన కూడా ఆఫీస్కి రావట్లేదు కదా. అక్కడ వర్క్ ఏమైనా పెండింగ్ ఉంటుందేమో, నువ్వు చూస్తే బాగుంటుంది. నేను ఆఫీస్కి వెళ్ళకపోయినా జరగాల్సిన పని మాత్రం ఎక్కడ ఆపకుండా చేస్తూనే ఉన్నాను. సరే, నాతో ఏదో మాట్లాడాలన్నావు, దేని గురించి? సృజనాని నాతో పాటు మా ఇంటికి తీసుకువెళ్ళాలనుకుంటున్నాను సార్.
అదేంటి తనని మీ ఇంటికి తీసుకెళ్లడం ఎందుకు? నువ్వుంటున్నది కూడా సార్ వాళ్ళ ఇల్లే. అది సార్ ఫామ్ హౌస్. మరి మీ ఇల్లు అంటావేంటి? వసుదా, తను ఎక్కడ ఉంటుందో అది తనిల్లే అవుతుంది. తారా, ఈ నిర్ణయం నువ్వు ఎందుకు తీసుకున్నావో తెలుసుకోవచ్చా? తను ఎందుకు తీసుకున్నా సృజన ఇంటి నుంచి వెళ్ళిపోవడం ఏంటి? అది కరెక్ట్ కాదు కదా. తను ఇక్కడే ఉండాలి. మనమందరం ఉన్నాం కదా తనని చూసుకోవడానికి. తార కూడా రోజు పొద్దున్నే ఇక్కడికి వస్తుంది. ఇంకెందులో ఇబ్బంది ఉంది? తన అక్కడికి వెళ్లాల్సిన అవసరం ఏముంటుంది? అదే నేను చెప్తున్నాను. సృజన ఇప్పుడు ఒట్టి మనిషి కాదు కదా. ఇక్కడుంటే అందరూ ఉంటాం. తనకి ఏ అవసరం వచ్చినా ఎవరో ఒకరిని పిలుస్తుంది. అదే తారింటికి తీసుకెళ్తే తార ఆఫీస్కి వెళ్ళాక సృజన ఒక్కతే అయిపోతుంది కదా. అందుకని నేను అలా అన్నాను. మీరాగండి. తారా ఇలా మాట్లాడిందంటే దాని వెనక ఏదో కారణం ఉంటుంది. ముందు తన నిర్ణయం ఏంటో తెలుసుకొనివ్వండి. నా ఇంటి ఆడపిల్లని తనింటికి తీసుకెళ్తాను అంది అంటే దాని వెనకాల ఏదో ఒక బలమైన కారణం ఉండుంటుంది. నువ్వు చెప్పుతారా? సార్, మీరు తప్పుగా అనుకోవద్దు. నా మనసులో ఉన్న అభిప్రాయాన్ని మీతో చెప్తున్నాను. గోపి ఇప్పుడు జైల్లో ఉన్నాడు. తన మీద మీకు కోపం ఉంది. ఇది నిందే అని మేము నమ్మినా తన గతం ఏంటి అన్న అభిప్రాయం మీకుంది. అందుకే గోపి విషయంలో మీరు చాలా సీరియస్గా ఉన్నారు. ఇప్పుడు సృజన గోపి రూపాన్ని, ప్రతిరూపాన్ని తన కడుపులో మోస్తుంది. పెళ్లి కాకుండానే ఇలా జరిగినందుకు మీ ముందు సృజన కూడా తిరగడానికి ఇబ్బంది పడుతూ ఉంటుంది. అందుకే తనిక్కడ ఉన్నంత వరకు ఆ గదికే పరిమితం అవుతుంది. కానీ కడుపుతో ఉన్నవాళ్ళు కేవలం అలా 4 గోడల మధ్య ఉండిపోకుండా అటూ ఇటూ తిరుగుతూ ఉండాలి. ఆ ఫ్రీడమ్ ఉంటేనే తను హ్యాపీగా ఉంటుంది. కడుపులో ఉన్న బిడ్డ హెల్తీగా పెరుగుతుంది. ఇదంతా జరగాలంటే తనని నాతో పాటు తీసుకువెళ్ళాలని నిర్ణయించుకున్నాను. డాడీ, తార మంచి నిర్ణయం తీసుకుంది. నేనక్కడికి వెళ్తాను. అంటే ఏంటి? ఈ ఇంట్లో నీకు ఇబ్బందిగా ఉందమ్మా? ఇబ్బందిగా ఉందని ఫీల్ అవుతున్నావా? అవును, డాడీకి నన్ను చూసిన ప్రతిసారి గోపియే గుర్తొస్తాడు. అప్పుడు డాడీకి గోపి మీద కోపం పెరుగుతుంది. నా కడుపులో పెరుగుతున్న రూపాన్ని ఏదో రకంగా తీసేయాలనే ఆలోచన మీకొస్తుంది డాడీ. అందుకే కదా హాస్పిటల్కి తీసుకువెళ్ళి మీరు అలాంటి ప్రయత్నం చేశారు. కానీ ఒకటి, ఇది నేను మనస్ఫూర్తిగా ప్రేమించిన గోపి రూపం. దానికి నేను జన్మనిచ్చి తీరాలి అంటే నేను తారతో పాటు అక్కడే ఉంటాను. సృజన, నీ నిర్ణయం కరెక్టే కావచ్చు, కానీ మామయ్యతో నువ్వు ఇలా మాట్లాడడం చాలా తప్పు. చూడమ్మా, ఆయన మీ నాన్నగారు. నీ మంచి కోసం ఆలోచిస్తారు. నువ్విలా మాట్లాడడం కరెక్ట్ కాదు. నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడే ఉండు. నా కూతురు వెళ్ళాలి అని నిర్ణయించుకున్నాక ఆపడానికి నేనెవరిని? తన ఇష్టానికి విలువిచ్చి పెళ్లి చేయాలి అనుకున్నాను. కానీ ఆ వ్యక్తి నేరస్తుడు అని చెప్పినా కూడా తను నా మాట వినటం లేదు. ఇప్పుడు కూడా తన ఇష్టాన్ని గౌరవిస్తాను. తారా, నీతో వస్తానంటుంది కదా, నువ్వు తీసుకెళ్ళు. సృజన, నీ బట్టలు సర్ది తీసుకొస్తాను. నువ్వు ఇక్కడే ఉండు. సరే. అదేంటల్లుడు,
సృజనని తార తీసుకెళ్ళిపోతే మనకిబ్బంది కదా. తననేమైనా చెయ్యాలనుకుంటే ఈ ఇంట్లో లేకపోతే ఎలా? సృజన నా ప్రాణం. తననేమైనా చెయ్యాలి అనుకోకూడదు. తన కడుపులో ఉన్న రూపాన్ని ఏదైనా చెయ్యాలి అనుకోవాలి. మాట జారే ముందు 1కి 2 సార్లు ఆలోచించు. లేదంటే పరిస్థితి మరోలా ఉంటుంది. గోపి నా మనిషి. తన గురించి నేను ఆలోచిస్తాను. తన రూపాన్ని నేను మోస్తాను. మీరింకోసారి నా విషయంలో ఇలాంటి నిర్ణయం తీసుకుంటే నా ప్రాణాలు తీసుకుంటాను. నా కడుపులో పెరుగుతున్న రూపాన్ని ఏదో రకంగా తీసేయాలనే ఆలోచన మీకొస్తుంది డాడీ. డాడీ, తార మంచి నిర్ణయం తీసుకుంది. నేనక్కడికి వెళ్తాను. మావయ్య, శ్రీకర్, సృజన తారతో వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయింది మావయ్య. చూసావా శ్రీకర్, ఆడపిల్ల ఎంతలా మారిపోతుందో. సృజనని నేను ఎంతో గారాభంగా పెంచాను. అవన్నీ మర్చిపోయింది. ఈరోజు నాకు గోపి మీదన్న కోపం మాత్రమే తనకు కనబడుతుంది. అయినా గోపి మీద నాకెందుకు కోపం ఉంటుంది? తను ఎవరని నేను కోపం పెంచుకోవాలి? నా కూతుర్ని ప్రేమించాడు కాబట్టి గోపి గురించి నేను ఆలోచిస్తున్నాను. గోపి గతం నేరమయం అని తెలిసింది కాబట్టి దూరం పెట్టాను. అది దేనికోసం? గోపి నా ఇంటి డ్రైవర్. నా కూతురికి కాపలా కాసే మనిషి అయితే వాడి గురించి నేను ఆలోచించేవాడినే కాదు. కానీ సృజన వాడిని ప్రేమించింది. వాడితో జీవితాన్ని పంచుకోవాలనుకుంది. వాడికి దగ్గరయ్యి వాడి రక్తాన్ని తన కడుపులో మోస్తుంది. అందుకే కదా నాకు వాడి మీద కోపం ఉంది. అదేది నా కూతురికి అర్థం కావటం లేదు. నా తండ్రి నేను ప్రేమించిన వాణ్ణి కాదన్నాడు, తన మీద పగ పెంచుకున్నాడు అని నా మీద కోపాన్ని చూపిస్తుంది. కానీ సృజనకి తెలియదు కదా, తండ్రికి బిడ్డల మీద మమకారం ఉంటుంది తప్ప ప్రతీకారం ఉండదు అని. సరే, తనకి ఎక్కడ నచ్చుతుందో అక్కడే ఉండమని చెప్పు. ఏ రోజు ఈ తండ్రి విలువ తెలుసుకుంటుందో ఆ రోజే రమ్మను. ఎందుకు మావయ్య, చిన్నదాన్ని కూడా మీరు పెద్ద చేసి చూస్తున్నారు. ప్రేమలో ఉన్నప్పుడు ప్రపంచం తెలీదు. ఇప్పుడు గోపి తప్ప సృజనకెవ్వరూ కనిపించట్లేదు. ఇప్పుడు ఎవరు ఏం మాట్లాడినా తప్పుగానే కనిపిస్తుంది, ఏమన్నా తప్పుగానే వినిపిస్తుంది. అందుకే కొన్నాళ్లు సృజనను అలా ప్రశాంతంగా ఉండనివ్వండి. మనం మెల్లిమెల్లిగా తనకి నచ్చజెప్పి తనని మార్చుకునే ప్రయత్నం చేద్దాం. అయినా నేనున్నాను కదా మావయ్య, నేను చూసుకుంటానని చెప్పాను కదా. మీరు ఎందుకిలా భయపడుతున్నారు? శ్రీకర్, దేవుడు ఒక విషయంలో అన్యాయం చేస్తే మరో విషయంలో న్యాయం చేస్తాడు అని అంటారు. నీ విషయంలో నాకు అదే జరిగింది. ఆ గోపి చేతుల్లో నా కూతురు మోసపోతే తనను కాపాడడానికి నువ్వొచ్చా. నేను నీకు మామయ్యగా కాదు, ఒక ఆడపిల్ల తండ్రిగా చెప్తున్నాను. ఎన్ని జన్మలెత్తినా నేను నీ రుణం తీర్చుకోలేను. మావయ్య, నాకు నువ్వు ముఖ్యం, నీ సంతోషం ముఖ్యమని ఇప్పటికెన్నోసార్లు చెప్పాను. ఎప్పటికీ అదే మాట మీద నిలబడతాను. దీనికి నువ్వు నా కృతజ్ఞతలు చెప్పి నన్ను గొప్పవాణ్ణి చేయకు. నా దృష్టిలో ఎప్పటికీ నువ్వే గొప్పవాడివి. మేడం, కంట్రోల్ చేసుకోండి ప్లీజ్. గోపి నిర్దోషిగా బయటకొస్తాడు. నువ్వు గోపి ఒకటవుతారు.